దేవుడు ఈ దినాన్న గొప్ప అద్భుతమైన వాక్యాన్ని దేవుడు మనకు ఇచ్చాడు. నిర్గమకాండం 15వ అధ్యాయం. నిర్గమకాండం 15వ అధ్యాయం 26వ వచనం. నీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలనన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలుగజేసిన రోగంలో ఏదియూ నీకు రానియ్యను. నిన్ను స్వస్థతపరచు యెహోవాను నేనే అనెను. దేవునికి స్తోత్రం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ కూడా సమాధానము కలుగునుగాక. ఆమెన్. పిల్లారా, ఇక్కడ ఒక అద్భుతమైన మాట దేవుడు మనకిచ్చాడు. థ్యాంక్ యూ జీసస్. ఇక్కడ మనం చూస్తున్నాం. థ్యాంక్ యూ. నాకు ఈ వాక్యం చేసినప్పుడు కొన్ని సందర్భాల్లో నాకు సమయం ఖచ్చితంగా ఉండట్లేదు. నేను అనుకున్న అన్ని రకాలుగా వాక్యాలు పంపిస్తాను కదా ఇంతకుముందు. ఈ మధ్యలో కొన్నిటిని మాత్రమే అనగా ఎంచుకొని పంపించాల్సి వస్తుంది. ఎందుకు అనంటే డైరెక్ట్గా పంపించినప్పుడు వేరు, ఎక్స్ప్లెనేషన్ నేను ఇస్తున్నప్పుడు వేరు. ఎక్స్ప్లెనేషన్లో హెచ్చరిక కూడా ఉంటుంది. ఇక్కడ మనకు చూస్తున్నాం కదా, అక్కడ రాసిన మాట నిర్గమకాండంలో 15:26లో మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి. చూడండి, మొట్టమొదట దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినాలంట. ఆ తర్వాత ఆయన వినడం అని అంటే చాలాసార్లు చెప్పాను. విని మీన్స్ వాట్? వినటం మీన్స్ ఏంటి అసలు వినటం? మనము చెప్పాను కదా అనేక సార్లు. ఇక్కడ నుంచి ఒక వ్యక్తి వెళ్తున్నాడు బయటికి, ఇంట్లో నుండి. వాళ్ళ తండ్రి పిలుస్తున్నాడు, అరే ఇటు రారా అన్నాడు. వస్తున్నాడు డాడీ అని అట్లనే వెళ్ళిపోయినాడు. ఈ వ్యక్తి మాట విన్నాడా వినలేదా అని అంటే విన్నాడు. కానీ ఇప్పుడు వాళ్ళ డాడీ ఏమంటాడంటే, నా కొడుకు నా మాట వినట్లేడు. విన్నాడు కనుకనే కదా రెస్పాండ్ అయినాడు నేను వస్తున్నా అని. మరి ఎలా వినలేడు? ఎలా మనం చెప్పగలుగుతాం? అట్లాగా కాదు కదా. అయితే వినటము అని అంటే ఏంటి? వాక్యము లేక ఆ మాట విని గైకొనటం. విని వస్తున్నా అని చెప్పి వెళ్ళిపోవడం కాదు, విని వస్తున్నా అని దగ్గరికి రావటం. సో వాక్యం విన్న తర్వాత వాక్యాన్ని పాటించాలి. నేను చాలా మందికి సంఘానికి వచ్చినప్పుడు నేను కొంత హోంవర్క్ ఇస్తున్నాను. వారికి కొన్ని టాబ్లెట్స్ రాస్తున్నాను, కొన్ని మెడిసిన్స్ రాస్తున్నాను, కొన్ని గ్లూకోసెస్ రాస్తున్నాను. వారికి చెప్పాను, ఈ టైంలో ఇలా ప్రార్థించు, ఇలా వాక్యం చదువు, ఇలా పాటలు పాడు, ఇలా స్తోత్రం చెప్పు, ఇలా గూగుల్ మీట్లో జాయిన్. సండే వచ్చిన తర్వాత ప్రార్థన నిలబడితే నేను అంటున్నాను, పోయిన వారం ఇది చేసావా? చేయలే. వారు డాక్టర్ దగ్గరకు వచ్చిన తర్వాత డాక్టర్ దగ్గర సమస్య అంతా చెప్పుకుంటున్నారు. ఆ సమస్య ఇది, మాది ఇది. సో సమస్యను బట్టి నేను టాబ్లెట్స్ రాస్తే వాళ్ళు వాడతలేరు. మరలా నెక్స్ట్ వీక్ వచ్చి తగ్గలేదు అంటున్నారు. ఇప్పుడు నేను ఏ మందులు రాయాలి? డైరెక్ట్ ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. మనం చూడండి, వాక్యం వినటం అనేది చాలా శ్రేష్టమైనది. వినటం మీన్స్ చెవులతో వినటం ఒకటే కాదు, పాటిస్తే విన్నట్టు. లేదంటే వాక్యం అంటున్నట్టు, వాక్యం చెప్తున్నట్టు. మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడాలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల. చూడండి అంటున్నాడు అక్కడ ఏమని? అనుసరించి నడిచిన ఎడల. ఈ వాక్యము మొబైల్లో లేదు, అందుకే మీరు ఎవరు కామెంట్లో పెట్టలేదు. నేను వెతికిన బైబిల్స్ లో లేదు, బైబిల్లో వాక్యం లేదు. మరి ఎక్కడ పోయిందో, ఎవరు ఎందుకు దొంగిలించారో
అది లేక ఏం సాఫ్ట్వేర్లో సమస్య వచ్చిందో తెలియదు, కానీ ఈ వాక్యం లేదు, నిన్ను స్వస్థపరచు యెహోవాను అని నేనే అనే వాక్యం లేదు, కంప్లీట్ గా లేదు దానిలో వాక్యం. సరే, ఇక్కడ సరే మీ బైబుల్స్ లో ఉండొచ్చు, ఫోన్ మొబైల్ బైబిల్ ఏదైతే ఉందో వాటిలో ఉండొచ్చు, కానీ నాకైతే రాలేదు, పరిస్థితి ఏందో మాకు తెలియదు. అయితే ఇక్కడ వాక్యమును గైకొని అనుసరించాలంటే దేవుని మాటను కేవలం వినటం కాదు, అనుసరించాలి. పెట్టారు ఇక్కడ యెహోవాను నేనే, దీంట్లో వచ్చింది. ఇదేం బైబులో తెలియదు, కానీ నేను ఎన్నో బైబుల్స్ వెతికాను పొద్దున్నొచ్చి. చూడండి, దేవునికి స్తోత్రం. ఇక్కడ చెప్తా ఉన్నాడు, మీ దేవుడు అంటే గూగుల్లో దొరికింది కానీ బైబుల్లో దొరకట్లేదు ఈ మాట. గూగుల్ సెర్చ్ లో ఉంది, మరి ఎలా నుంచి పంపించారో తెలియదు. మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటిని అనుసరించి నడిచేలా నడిస్తే నేను ఐగుప్తులకు కలుగజేసిన రోగంలో ఏది మీకు రాని అని అంటున్నాడు. ఐగుప్తులకు కలుగజేసిన రోగములలో ఏది మీకు రాని అని. ప్రియులారా, రోగములు అనేక రకాలుగా ఉన్నాయని 7 రోగముల పత్రికలలో నేను దేవుని సన్నిధిలో దేవుడిచ్చిన ఒక కృపను బట్టి రాశాను. 7 రోగములు అన్ని ఐగుప్తులు, లోకస్తులు కదా, పాపంలో ఉన్నందుకే వచ్చినాయని కాదు. ఈ ఐగుప్తు అనేది ఒక శాపకరమైనది, ఒక చెర. అయితే దేవుడు అంటున్నాడు, ఇదిగో వారి యొక్క రోగములలో నీకు రానియను. సరే, ఇక్కడికి ఓకే. ఆ 7 రోగంలో చెప్పాను కదా, పాపమును బట్టి ఆ శాపాన్ని బట్టి వచ్చిన రోగాలని. అలాగే అది ఎవరైనా చదవకపోతే చదవండి. తర్వాత ఇక్కడ చెప్తా ఉన్న ఒక్క మాట, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని దేవుని వాక్యం సెలవిస్తున్నాడు. ఈరోజు ఈ మాట దేవుడు దర్శించాడు. ఈ మాట ద్వారా దేవుడు మనల్ని బలపరుస్తున్నాడు. ఏ మాట అనంటే, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అంట. మనుషులు ఎవరు స్వస్థతనివ్వరు, ఏ డాక్టర్స్ నీకు స్వస్థతనివ్వరు. డాక్టర్స్ వైపు ఎంత పరిగెత్తినా లాస్ట్కి డాక్టర్స్ చెప్పేది దేవుడే చేయాలి అని అంటారు. వారు లాస్ట్కి అన్ని పరీక్షలు చేసి లాస్ట్కి దేవుడు అనే దానికంటే, వితౌట్ అన్ని పరీక్షలు మనం ఫస్ట్ దేవుడు అంటే దేవుడు గొప్ప కార్యం చేస్తాడు కదా. అందరు చేతులు వదిలేసిన తర్వాత దేవుని దగ్గరికి వెళ్ళడం కంటే దేవుని సన్నిధిలో మొట్టమొదట మనం మోకరిస్తే అద్భుతం జరుగుతుంది కదా. అన్ని తిరిగేసి వచ్చి అన్ని హాస్పిటల్స్కి వెళ్ళి లాస్ట్కి దేవుడు అని అనేది దానికంటే మొట్టమొదట దేవుడే అని అంటే, దేవుడా అని అంటే అయిపోయింది కదా, గొప్ప కార్యాలు నీ పట్ల జరుగుతుంది. హాస్పిటల్కి వెళ్ళొద్దని కాదు నా ఉద్దేశం. మొట్టమొదట దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించాలి. ప్రార్థన అంటే నార్మల్గా దేవానికి స్తోత్రం నాకు ఆత్రం కాదు, ప్రభా దేవానికి స్తోత్రం నాకు ఆత్రం, ఉడికిందాక ఉన్నా ఉమ్మగిలిందాక నేను ఉండలేకపోతున్నా ప్రభా అని ఉరుకుడు కాదు. ఖచ్చితంగా వెయిట్ చేయాలా. అన్నిటికీ వెయిట్ చేస్తే ఆగమైపోతాం కాబట్టి దేనికి వెయిట్ చేయాలనో దానికి ప్రభు సన్నిధిలో ఆయన గైడెన్స్ లో దేవుని యొక్క చిత్త ప్రకారంగా దేవుని నడిపింపులో మనం వెయిట్ చేయటం అనేది చాలా ఆశీర్వాదం. అలాంటి విశ్వాసం చాలా గొప్పది. మొట్టమొదట దేవుని పైన ఆనుకో. నేను స్వస్థపరిచేది మనుషులు కాదు, దేవుడే. నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకున్నా డాక్టర్ ద్వారా దేవుడే స్వస్థపరుస్తాడు. ఎన్ని మందులు ఇచ్చినా కూడా చాలా మందికి స్వస్థత దొరకట్లేదు. ప్రార్థన చేసినప్పుడు అది స్వస్థత కార్యాలు దేవుడు జరిగిస్తా ఉన్నాడు. నేను స్వస్థపరచు యెహోవాను నేనే అంటున్నాడు. ఈరోజు గూగుల్ మీట్ లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి దేవుడు మంచి ఆరోగ్యము చేత నింపుతున్నాడు. ఆమెన్. స్వస్థతతో నింపుతున్నాడు. ఆమెన్. దేవునికి మహిమ కలుగును గాక. ఖచ్చితంగా నీ జీవితంలో ఒక అద్భుతమైన ఆశీర్వాదాన్ని, కృపను దేవుడు నింపుతున్నాడు. ఎలాంటి బలహీనత అయినా దేవుడు నీ జీవితాల్లో అద్భుతం దేవుడు చేస్తున్నాడు. నేను స్వస్థపరచు యెహోవాను నేనే అనే ఒక శ్రేష్టమైన మాట దేవుడు నీకు అనుగ్రహిస్తుంటున్నాడు. ఎలాంటి బంధకాల్లో, ఎలాంటి ఇబ్బందుల్లో, ఎలాంటి పరిస్థితులలో నీవున్నా ప్రతి విధమైన అనారోగ్య పరిస్థితి అంతటినీ దేవుడే నీ జీవితంలో విడుదలిచ్చి, క్షేమమునిచ్చి, స్వస్థతనిచ్చి నడిపిస్తున్నాడు. ఈరోజు నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అని ప్రభు వాక్యం సెలవిస్తుంటుండగా ధైర్యం తెచ్చుకో. దేవుడి యొక్క బలంతో నింపబడు. ఎలాంటి మనుషులు నీకు స్వస్థతనివ్వరు గనుక దేవుడు నీకు స్వస్థపరిచేవాడు గనుక ఆరోగ్యంతో నింపబడి నువ్వు దేవుని సన్నిధిలో ముందుకు సాగుదువు గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, కృపగలిగిన తండ్రికి స్తోత్రం. ఆశీర్వాదముల కారణభూతుడానికి స్తోత్రం.
దేవా ఇదిగో ఈ మాటలు ప్రతి బిడ్డ జీవితంలో ఆశ్చర్యకరంగా మార్చు, బలపరచు, దీవించు, స్వస్థపరచు అయా. గొప్ప కార్యాలు చేసి ప్రభు నిలబెట్టుతండి అయా. అన్ని విషయాలు తోడుగా నడిపించి నీ కృపతో నీ కనికరంతో నింపు, బలమైన కార్యాలు చేయి. ఈ రోజంతా తోడుగా ఉండు. వారు వెళ్తున్న ప్రతి స్థలాల్లో మీరు తోడుగా ఉండు. జయాన్ని ప్రకటించు, జయాన్ని దయచి రాకడికే సిద్ధపరచు. అన్ని విషయాల్లో తోడుగా నడిపించమని, ప్రతి అనారోగ్యాలు తొలగించమని, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే మన సెలవిచ్చిన దేవా. నేనే స్తుతిస్తూ ఘనపరుస్తూ మహింపరుస్తూ నీకే మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తూ నజరుడైన యేసుక్రీస్తు నామములో అయా స్తుతి యాగంలో నేను సన్నిధిలో అర్పిస్తున్నాను. ప్రతి ఒక్కరిని స్వస్థపరచు. ముందున్న సమయాన్ని మీ చేతికి అప్పగిస్తూ ఈ ఆదివారం రోజు నీ సన్నిధిలో గడిపే కృప భాగ్యం మాకు దయచేయమని నజరుడైన యేసుక్రీస్తు నామములో స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. చేసిన ప్రతి వాక్యాన్ని బట్టి అన్నింటిని బట్టి రెండు చేతుల పైనకి ఎత్తి స్తోత్రం చెప్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సకల పరిశుద్ధులకును సార్వత్రిక సంఘమునకును ఈ గూగుల్ మీట్ లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి సదాకాలం తోడు నీడను గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. మీ ప్రతి అవసరతల